To have you back at Speakeasy. Speakeasy. Join as students, leave as experts. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మల్టిపుల్ వర్బ్స్. మనం ఇప్పటిదాకా చూసిన ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, అంతేనా? ఇప్పుడు మనం ఈ వర్బ్ని రెండు ముక్కలుగా బ్రేక్ చేద్దాం. మరి వర్బ్ని బ్రేక్ చేస్తే సెంటెన్స్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మన లాస్ట్ సెంటెన్స్లో ఉండే వర్బ్ అనేది టూ పార్ట్స్గా కనపడుతున్నాయి. ఒకటి హెల్పింగ్ వర్బ్ అండ్ ఇంకోటి మెయిన్ వర్బ్. ఫస్ట్ మనం మెయిన్ వర్బ్ అంటే ఏంటో చూద్దాం. ఈ మెయిన్ వర్బ్ అనేది మనం కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇప్పటిదాకా చూసినవన్నీ మెయిన్ వర్బ్సే. అవేనండి, రన్, జంప్, డాన్స్, డ్రింక్, టేక్, ఇలా వీటన్నిటిని మనం మెయిన్ వర్బ్స్ అనే అంటాం. ఫైన్. మరి ఈ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్స్ అనేవి మెయిన్ వర్బ్స్కి సపోర్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ని ఫామ్ చేయడానికి ఈ హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్బ్స్కి సపోర్ట్గా ఉంటాయి. బాగానే ఉంది. ఇంకో విషయం, ఈ హెల్పింగ్ వర్బ్స్కి మీనింగ్ అంటూ ఏమీ ఉండదు మన మెయిన్ వర్బ్స్ లాగా. ఈ హెల్పింగ్ వర్బ్స్కి మీనింగ్ అంటూ ఏమీ లేదు మన మెయిన్ వర్బ్స్ లాగా అంటున్నాం. అర్థం కాలేదా? ఒక మెయిన్ వర్బ్ తీసుకుంటే దానికి ఖచ్చితంగా ఒక మీనింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాక్. వాక్ అనే మెయిన్ వర్బ్ మనం చూసినట్లయితే నడుస్తున్నారు అనే మీనింగ్ వస్తుంది. సింగ్, పాడుతున్నారు అనే మీనింగ్ వస్తుంది. అలానే టేక్, ఏదో తీసుకుంటున్నారు అనే మీనింగ్ వస్తుందిగా. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మెయిన్ వర్బ్కి ఏదో ఒక మీనింగ్ అయితే తెలుస్తుంది, కానీ ఈ హెల్పింగ్ వర్బ్స్కి ఏం మీనింగ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్. ఈజ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. దీనికి ఏమైనా మీనింగ్ ఉందా? ఏం లేదు. పోనీ ఆర్. ఆర్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. మరి దీనికి ఏమైనా మీనింగ్ ఉందా? లేదు. అలానే వాజ్. వాజ్ అనేది ఒక హెల్పింగ్ వర్బే. ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్స్ అన్నీ చూపిస్తాను మీకు. సో ఈ వాజ్కి ఏమైనా మీనింగ్ ఉందా? ఏమీ లేదు. అంటే హెల్పింగ్ వర్బ్స్కి ఎటువంటి మీనింగ్ అనేది ఉండదు. ఓవరాల్గా మనం చూసింది హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్బ్స్కి సపోర్ట్గా ఉంటాయి, వీటికి ఏ మీనింగ్ అనేది ఉండదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఒక్కసారి మీరు డిస్ప్లే అయిన ఆ స్ట్రక్చర్ని మీరు చూస్తే హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ పక్కనే ఉంటుంది. మన స్ట్రక్చర్లో హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ పక్కనే ఉండాలి అని చెప్తున్నా. ఇంకా ఈ హెల్పింగ్ వర్బ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇవి 4 ఫార్మ్స్లో ఉంటాయి. అవేంటంటే బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ మోడాల్ ఆక్సిలరీస్. వీటిని మనం మోడాల్ వర్బ్స్ అని కూడా అనొచ్చు. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ మోడాల్ వర్బ్స్. నేను ఇప్పుడు మీకు ఈ హెల్పింగ్ వర్బ్స్ని చూపిస్తాను. మీరు వీటిని చూసిన వెంటనే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు ఈ యాక్టివిటీ అని మీరు అడగొచ్చు. మీరు ఎన్ని గుర్తుపెట్టుకుంటారో, ఎలా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. ఈ యాక్టివిటీ ఎందుకంటే నెక్స్ట్ మనం వర్డ్స్ని సెంటెన్స్లో నీట్గా అరేంజ్ చేయబోతున్నాం. అక్కడ మీరు ఇప్పుడు నేను చూపించి మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పిన వర్డ్స్ని చూడగానే వెంటనే ఇవి హెల్పింగ్ వర్బ్స్ అని గుర్తుపట్టి వీటిని సబ్జెక్ట్ పక్కన ప్లేస్ చేయాలి. రైట్? బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్లో ఉండేటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏంటో చూద్దాం. బీ ఫార్మ్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్స్ బీ, యామ్, ఈజ్, ఆర్, వర్స్, 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 వర్, బీన్, 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 బీన్. బీ ఫార్మ్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్స్ ఇవన్నీ. ఇక్కడ బీన్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఒక చిన్న టాపిక్. బీన్ అనేది ప్యూర్గా హెల్పింగ్ వర్బ్ కాదు. మరి బీన్ అనేది హెల్పింగ్ వర్బ్ కానప్పుడు ఈ లిస్ట్లో ఎందుకు ఉంచారు అని మీరు అడగొచ్చు. చెప్తాను. బీన్ ఒక పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ బీ ఫార్మ్. అమ్మో, మళ్ళీ సార్ ఏమో పాస్ట్ పార్టిసిపుల్ అంటారు అని అనుకుంటారేమో. అదేం లేదండి, సింపుల్గా చెప్తాను వినండి. వర్బ్స్కి
V1, V2, V3, V4 అనే ఫామ్స్ ఉంటాయి. తెలుసు కదా మనకి. V1 అంటే బేస్ ఫామ్, V2 పాస్ట్ ఫామ్, V3 పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, V4 ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అని అంటాం. ఇలా కాదు, ఒక వర్డ్ తీసుకుంటే ఫుల్ క్లారిటీగా ఉంటుంది మనకి. రైట్ అనే వర్డ్ని తీసుకుందాం. రైట్ అంటే రాయడం. రైట్ అనేది V1, మరి V2 రోట్, V3 రిటన్, V4 రైటింగ్. రైట్, రోట్, రిటన్, రైటింగ్. ఇక్కడ రిటన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ రైట్. అర్థమైందా? V3 రిటన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ రైట్ అంటున్నా, అంతే. ఇంకో వర్డ్ తీసుకున్నట్లయితే గో. గో అనేది V1, V2 వెంట్, V3 గాన్. ఇక్కడ గాన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ గో. సిమిలర్గా బీన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ బీ అని చెప్తున్నా. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇందాక మీరు బీన్ అనేది ప్యూర్ హెల్పింగ్ వర్బ్ కాదు అని అన్నారు. మరి ఎందుకు ఈ లిస్ట్లో ప్లేస్ చేశారు అది చెప్పండి ముందు అని మీరు అడగొచ్చు. వస్తున్నా అక్కడికే వస్తున్నా. పాస్ట్ పార్టిసిపుల్ అంటే సింపుల్గా మన భాషలో V3 ఫామ్. ఈ V3 ఫామ్ అనేది ప్యూర్ హెల్పింగ్ వర్బ్స్ కావు. ఇది నిజానికి ఒక మెయిన్ వర్బ్ లాంటివి. అలా అని చెప్పేసి మనం వీటిని ప్యూర్గా మెయిన్ వర్బ్ అని కూడా అనలేం. ఎందుకంటే ఇవి మెయిన్ వర్బ్స్లా డైరెక్ట్ సబ్జెక్ట్ పక్కన ఉండలేవు. అంటే సెంటెన్స్లో మెయిన్ వర్బ్ అనేది డైరెక్ట్ సబ్జెక్ట్ పక్కన ఉండొచ్చు, కానీ ఈ బీన్ అనే వర్డ్ సబ్జెక్ట్ పక్కన డైరెక్ట్గా ఉండలేదు. ఓకే, బాగానే ఉంది. సబ్జెక్ట్ పక్కన బీన్ అనే కాదు, ఏ V3 ఫామ్ కూడా డైరెక్ట్గా ఉండవు. వాటి ముందు ఖచ్చితంగా ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ అనేది ఉంటేనే ఇవి ఆ సెంటెన్స్లో ఉంటాయి. అంటే బీన్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్ని ముందు పెట్టుకొని మాత్రమే వస్తాయి. ఇప్పుడు అర్థమైందా? ఒక హెల్పింగ్ వర్బ్ని ముందు పెట్టుకొని మాత్రమే వస్తాయి. అంటే ఒక హెల్పింగ్ వర్బ్ పక్కన ఈ బీన్ అనే వర్డ్ చూస్తాం, అంటే V3 ఫామ్ అనేది చూస్తాం. ఒక హెల్పింగ్ వర్బ్ పక్కన ఉండేది మెయిన్ వర్బ్, అంటే ఈ బీన్ అనేది మనకి మెయిన్ వర్బ్ లా కనపడుతుంది. అలా అని చెప్పేసి దీన్ని మనం మెయిన్ వర్బ్ అని కూడా అనలేం. ఎందుకంటే మెయిన్ వర్బ్ డైరెక్ట్ సబ్జెక్ట్ పక్కన రాసేస్తాం, కానీ ఈ బీన్ని ఇలాంటి వాటిని V3 ఫామ్స్ని డైరెక్ట్గా మనం రాయలేము అని చెప్తున్నా. అందుకే మనం వీటిని తీసుకొచ్చి ఎలాగో ఇవి హెల్పింగ్ వర్బ్స్ ఉంటేనే వస్తాయి కాబట్టి మనం ఈ లిస్ట్లో ప్లేస్ చేసాం. రైట్? ఓకే, అర్థమైందనే అనుకుంటున్నా, లేదా వదిలేయండి. నెక్స్ట్ వర్బ్ అనే కాన్సెప్ట్లో చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్ ప్రకారం మనం వీటిని చూద్దాం. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అర్థమైతే ఓకే, లేదా అర్థం కాలేదా వదిలేయండి. మళ్ళీ వచ్చే కాన్సెప్ట్లో చాలా క్లియర్గా చూద్దాం వీటి గురించి. ఇప్పుడు హ్యావ్ ఫార్మ్స్ చూద్దాం. హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యాడ్, ఇవి హ్యావ్ ఫార్మ్స్. గుర్తుంచుకోవాలి, వీటిని చూసిన వెంటనే మీరు గుర్తుంచుకోవాలి అని చెప్తున్నా. డూ ఫార్మ్స్. ఇక డూ ఫార్మ్స్కి వస్తే డూ, డస్, డిడ్, డన్, ఇవి డూ ఫార్మ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇంకో విషయం, డస్ కూడా ప్యూర్ హెల్పింగ్ వర్బ్ కాదు, ఇది కూడా బీన్ లానే. ఖచ్చితంగా ఒక హెల్పింగ్ వర్బ్ని ముందు పెట్టుకొని మాత్రమే ఇవి వస్తాయి. అలా అని చెప్పేసి వీటిని మనం మెయిన్ వర్బ్ అని కూడా అనలేం. తెలుసు కదా ఎందుకో లాజిక్, ఇందాకే చెప్పాను. సేమ్ కాన్సెప్ట్, అది కూడా పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ డూ. ఫైన్. ఇక మోడాల్ వర్బ్స్ కనుక చూసినట్లయితే విల్, షల్, కెన్, మే, వుడ్, షుడ్, కుడ్, యూజ్డ్ టు, మస్ట్, ఆక్ టు, ఇలాంటివన్నీ మోడాల్ వర్బ్స్ అని అంటాం. ఒకటండి, అసలు మన టార్గెట్ ఏంటి? ఇప్పుడు కనిపిస్తున్న ఈ హెల్పింగ్ వర్బ్స్ని గుర్తుపెట్టుకొని రాబోతున్న ఎగ్జాంపుల్స్లో వీటిని చూడగానే ఐడెంటిఫై చేసి వీటి పొజిషన్లో పెట్టడం, అంతేనా? సో ఆ ప్రయత్నం మాత్రమే చేద్దాం. అసలు ఏంటివి, వాటి మీనింగ్స్ ఏంటి, ఇవన్నీ మనకి ఇంకా వర్బ్ అనే కాన్సెప్ట్లో క్లియర్గా చూద్దాం. క్లియర్గా వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తా. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే వీటిని చూసి మనం గుర్తుపెట్టుకొని మనకు రాబోతున్న ఎగ్జాంపుల్స్లో ఈ వర్బ్ కనపడగానే, ఈ హెల్పింగ్ వర్బ్ కనపడగానే వెంటనే తీసుకొచ్చి సబ్జెక్ట్ పక్కన ప్లేస్ చేయాలి. ఇది మన టార్గెట్. ఇంకెందుకు ఆలస్యం, ఎగ్జాంపుల్స్ చూద్దాం. వర్డ్ అరేంజ్మెంట్.
వర్డ్ అరేంజ్మెంట్లో మనం ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. స్ట్రక్చర్ గుర్తుందిగా, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫైన్, ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. కుడ్ మెనీ లాంగ్వేజెస్ పివి నరసింహారావు స్పీక్. ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే కుడ్ చెప్పానుగా గుర్తుపెట్టుకోమని. ఎస్, కుడ్ అనేది ఒక మోడాల్ వర్బ్, అంటే ఇది ఒక హెల్పింగ్ వర్బ్. దీన్ని మనం సెకండ్ పొజిషన్లో అంటే సబ్జెక్ట్ పక్కన మనం ప్లేస్ చేస్తాం. ఫైన్. ఇంకొకటి మనం చూసినట్లయితే పివి నరసింహారావు గారి నేమ్. ఈ నేమ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉండొచ్చు లేదా ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఉండొచ్చు. ఫైన్. స్పీక్. స్పీక్ అనేది ఒక పనిని ఇండికేట్ చేస్తుంది, ఒక యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది, కాబట్టి అదొక వర్బ్, అంటే మనకి ఇక్కడ మెయిన్ వర్బ్ అని అంటాం. ఇంకా మిగిలింది ఏంటి మనకి? మెనీ లాంగ్వేజెస్. ఒక్కసారి మనం వీటిని నీట్గా అరేంజ్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మనకి కుడ్ పొజిషన్ తెలుసు, స్పీక్ పొజిషన్ తెలుసు. పివి నరసింహారావు గారి నేమ్తో సెంటెన్స్ కనుక స్టార్ట్ చేస్తే పివి నరసింహారావు కుడ్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్. ఇదేనా మీకు వచ్చిన సెంటెన్స్? ఇదే కనుక మీకు వచ్చిన సెంటెన్స్ అయితే మీది 100% కరెక్ట్. అండ్ ఇంకొక చిన్న విషయం, ఎవరైతే ఎక్కువ భాషలు మాట్లాడగలుగుతారో వాళ్ళని పాలీగాట్ అని పిలుస్తారు. పివి నరసింహారావు గారిని పాలీగాట్ అనొచ్చు. తను మెనీ లాంగ్వేజెస్, పివి నరసింహారావు కుడ్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. విల్ ఇండియా స్పేస్ షటిల్ టుమారో లాంచ్. స్పేస్ షటిల్ అంటే అంతరిక్ష నౌక. అది వదిలేయండి, మీనింగ్స్ అన్నీ వదిలేయండి, ఒకసారి అరేంజ్ చేసే ప్రయత్నం చేద్దాం. విల్, మనం చూడగానే ఈ విల్ని గుర్తుపట్టగలగాలి. ఇందాక చెప్పానుగా గుర్తుంచుకోండి అని. ఈ విల్ పొజిషన్ హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక మోడల్ వర్బ్ కాబట్టి. సో విల్ పొజిషన్ మనకు తెలిసింది. ఇండియా ప్లేస్ పేరు. ప్లేస్ పేరు అనేది మనకి సబ్జెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు లేదా ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా ఉండొచ్చు. నెక్స్ట్, ఈ స్పేస్ షటిల్ అనేది చూద్దాం. టుమారో, అది కూడా చూద్దాం. ఇలా మనకి టుమారో, నెక్స్ట్ డే ఇలాంటివి వస్తే మనం సెంటెన్స్ చివరన పెట్టేయండి. లాంచ్, ఇక్కడ ఒక యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది, అంటే ఇది ఒక వర్బ్. ఇక్కడ మనకి ఒక మెయిన్ వర్బ్ దొరికింది, విల్ లాంచ్. మనం ఇండియాతో కనుక సెంటెన్స్ స్టార్ట్ చేసినట్లయితే ఇండియా విల్ లాంచ్ అ స్పేస్ షటిల్. మీకు చెప్పానుగా లాస్ట్లో వేసేయండి టుమారో అని. సో టుమారో మనకు వచ్చే సెంటెన్స్ ఎలా ఉంది? ఇండియా విల్ లాంచ్ అ స్పేస్ షటిల్ టుమారో. అర్థమైందా? మీకు వచ్చింది కూడా ఇదేనా? ఫైన్. నెక్స్ట్, యామ్ టెంపుల్ గోయింగ్ టు ఐ. ఇక్కడ యామ్ బీ ఫార్మ్స్లో మనకి ఫస్ట్ కనపడిందే, బీ కింద కనపడిందే ఈ యామ్. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్ అని చూసాం కదా మనం బీ ఫార్మ్స్లో. సో అక్కడ మనం ఈ యామ్ అనేది చూసాం, అంటే దీని పొజిషన్ వచ్చేసరికి నెంబర్ 2 మన సెంటెన్స్ స్ట్రక్చర్లో. టెంపుల్, టెంపుల్ అనేది సబ్జెక్ట్గా ఉండొచ్చు లేదా ఆబ్జెక్ట్గా కూడా ఉండొచ్చు. కాసేపు అక్కడ మనం కన్ఫ్యూజన్లో ఉన్నాం కాబట్టి ఇంకేదన్నా స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉందా అనేది చూద్దాం. గోయింగ్ టు ఒక యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది, అంటే ఇది మనకి మెయిన్ వర్బ్. ఫైన్, యామ్ గోయింగ్ టు. ఫైన్. ఐ అనేది ఖచ్చితంగా సబ్జెక్ట్ పొజిషన్లోనే ఉండాలి. మనం నిన్నటి క్లాస్లో చూసాం, ఐ అనేది ఒక ప్రొనౌన్, అది ఖచ్చితంగా సబ్జెక్ట్ పొజిషన్లోనే ఉంటుంది అనే విషయం మనకి తెలుసు. ఐతో మనం సెంటెన్స్ స్టార్ట్ చేయాలి, అంటే ఇక్కడ మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. మన సెంటెన్స్ ఐతో స్టార్ట్ అవుతుంది కాబట్టి సెంటెన్స్ చివరన ఉండబోయేది టెంపుల్. ఇప్పుడు సెంటెన్స్ అనేది ఎలా ఉంది? ఐ యామ్ గోయింగ్ టు టెంపుల్. ఐ యామ్ గోయింగ్ టు టెంపుల్. ఇదేనా మీకు వచ్చినటువంటి సెంటెన్స్? ఫైన్. నెక్స్ట్, సెంట్ ద మెయిల్ దే హ్యావ్ దే. సెంట్ ద మెయిల్ హ్యావ్ దే. ఒకసారి మనం ఈ వర్డ్స్ని అన్నిటిని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సెంట్ ఒక పనిని ఇండికేట్ చేస్తుంది, అంటే ఒక యాక్షన్ కనపడుతుంది, కాబట్టి అది మన మెయిన్ వర్బ్ పొజిషన్లో ఉంటుంది. ద మెయిల్ అది సెంటెన్స్ స్టార్టింగ్లో ఉండొచ్చు లేదా సెంటెన్స్ చివరన కూడా ఉండొచ్చు. ఇంకా కొంత క్లారిటీ అనేది ఇంకా రాబోయే వర్డ్స్ చూసిన తర్వాత తెలుస్తుంది మనకి. సో ద మెయిల్ని పక్కన పెడదాం. హ్యావ్, ఎస్, హ్యావ్ అనేది హ్యావ్ ఫార్మ్స్లో చూసాం. హ్యావ్, హ్యాజ్,
హ్యాడ్ అని. ఇది ఒక హెల్పింగ్ వర్బ్, అంటే దీని పొజిషన్ నెంబర్ 2 మన స్ట్రక్చర్లో. హ్యావ్, సెంట్ పొజిషన్స్ అనేది ఫిక్స్ అయ్యాం. ఇక మిగిలింది ఏంటి? దే. ఎస్, దే గురించి మనకు తెలుసు. దే అనేది ఒక ప్రొనౌన్, అది ఖచ్చితంగా సబ్జెక్ట్ పొజిషన్లోనే ఉండాలి అని మన లాస్ట్ క్లాస్లో నేర్చుకొని వచ్చాం మనం ఇక్కడికి. దే అనేది ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంటే దెమ్గా మారుతుంది అనే విషయం మనకు తెలుసు కదా. అంటే ఇక్కడ మన సెంటెన్స్ అనేది దేతో స్టార్ట్ అవుతుంది. అంటే మనకు తెలిసిపోయిందిగా, ఇక్కడ ద మేల్ అనేది సెంటెన్స్ చివరన ఉండబోతుంది. ఇప్పుడే మన సెంటెన్స్ ఎలా ఉంటుంది? దే, హెల్పింగ్ వర్బ్ వచ్చేసరికి హ్యావ్, మెయిన్ వర్బ్ వచ్చేసి సెంట్, ఇంకా మిగిలింది ద మేల్. దే హ్యావ్ సెంట్ ద మేల్. ఇదేనా మీకు వచ్చినటువంటి సెంటెన్స్? ఫైన్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మన వర్డ్ అరేంజ్మెంట్లో. స్ట్రక్చర్ అయితే గుర్తుందిగా, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, డోంట్ ఆన్ సండేస్ వర్క్ వి. ఇక్కడ డోంట్ అనే వర్డ్ని మనం బ్రేక్ చేసినట్లయితే మనకు వచ్చేది డూ నాట్. డూ నాట్. ఈ డూ అనేది మనం హెల్పింగ్ వర్బ్స్లో డూ ఫామ్స్లో చూసాం. డూ, డస్, డిడ్, డన్. సో మనం ఈ డోంట్ అనే వర్డ్ని సెకండ్ పొజిషన్లో మన స్ట్రక్చర్లో ఉంచబోతున్నాం. ఫైన్. ఆన్ సండేస్. ఈ ఆన్ సండేస్, ఆన్ మండేస్, నెక్స్ట్ డే, నెక్స్ట్ ఇయర్ ఇలాంటివన్నీ కూడా సెంటెన్స్ చివరన పెట్టేయండి. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ఫుల్ క్లారిటీగా చూస్తాం. అప్పుడు మీరే వీటిని వెంటనే సెకండ్స్లో మీరు అరేంజ్ చేస్తారు వీటిని. ఫైన్. సో కాసేపు ఈ ఆన్ సండేస్ని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మనకు కనిపిస్తుంది వర్క్. వర్క్ అంటే ఒక పనిని ఇండికేట్ చేస్తుంది, ఒక యాక్షన్ కనపడుతుంది, అంటే అదొక వర్బ్. అంటే ఇక్కడ మనకి మెయిన్ వర్బ్. సో మనకి హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ తెలిసింది. ఇక నెక్స్ట్ మిగిలింది వి. వి అనేది ఖచ్చితంగా సబ్జెక్ట్ పొజిషన్లోనే ఉంటుంది. వి అనేది ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉండదు. వి అనేది ఒక ప్రొనౌన్, అది సబ్జెక్ట్ పొజిషన్లో మాత్రమే ఉంటుంది. వి అనేది ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంటే అది హజ్గా మారుతుంది అని నేర్చుకొని మనం ఇక్కడికి వచ్చాం. అంటే ఇప్పుడు మన సెంటెన్స్ అనేది ఎలా ఉంటుంది? వి డోంట్ వర్క్ ఆన్ సండేస్. ఇదేనా మీకు వచ్చినటువంటి సెంటెన్స్? ఫైన్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మే రెయిన్ టునైట్ ఇట్. ఇక్కడ మే అనే వర్డ్ మనం హెల్పింగ్ వర్బ్స్లో మోడాల్ వర్బ్స్లో చూసాం. మే అనే వర్డ్ని, అంటే మే పొజిషన్ వచ్చేసరికి మన సెంటెన్స్లో నెంబర్ 2 పొజిషన్లో మేని ఉంచుతాం. ఇక రెయిన్. రెయిన్ అనేది సబ్జెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు, ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు, అండ్ ఆల్సో వర్బ్ పొజిషన్లో కూడా ఉండొచ్చు. ఎందుకు అంటే రెయిన్ అనేది నౌన్గా వాడతాం, రెయిన్ అనేది వర్బ్గా కూడా వాడతాం. సో రెయిన్ గురించి మనకి ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి నెక్స్ట్ వర్డ్ని చూద్దాం. టు నైట్. మీకు ఇందాకే చెప్పాను, ఆన్ సండేస్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ ఇలాంటివన్నీ సెంటెన్స్ చివరన పెట్టేయండి. అలానే ఈ టు నైట్ని కూడా సెంటెన్స్ చివరన పెట్టేద్దాం. ఓకే. ఇక ఇట్ అనేది సబ్జెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు, ఇట్ అనేది ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా ఉండొచ్చు. మనం ఒకవేళ సెంటెన్స్ని రెయిన్తో స్టార్ట్ చేస్తే, రెయిన్ మే ఇట్ టు నైట్. ఈ సెంటెన్స్ని రెయిన్ మే ఇట్ టు నైట్ అనే దాన్ని మనం ఒకసారి కరెక్టా కాదా చెక్ చేద్దాం. మన భాషలో రెయిన్ మేని వాట్ అని అడుగుదాం, మనకు ఆన్సర్ వస్తుందా లేదా తెలిసిపోద్ది. రెయిన్ మే వాట్, ఆన్సర్ ఏం రావట్లేదు. పోనీ ఇంకొక విధంగా అరేంజ్ చేద్దాం. ఇట్ మే రెయిన్ టు నైట్. ఇట్ మే రెయిన్ టు నైట్. ఇప్పుడు ఒకసారి అడుగుదాం, ఇట్ మే వాట్. మన భాషలో ఇట్ మే వాట్ అంటే మన ఆన్సర్ రెయిన్. ఫైన్, అంటే ఇది కరెక్ట్గా వచ్చేసింది. ఇట్ మే రెయిన్ టు నైట్. మీ సెంటెన్స్ కూడా ఇదేనా? ఇట్ మే రెయిన్ టు నైట్. ఊరుగోన్ మాస్టర్, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మేలో వానలు పడతాయా, ఏ జూన్లోనో జూలైలోనో పడతాయి కానీ అంటారేమో. ఇది మంత్కి సంబంధించిన మే కాదు. వాన పడొచ్చు లేదా పడకపోవచ్చు అని చెప్పడానికి, అంటే పాసిబిలిటీని చెప్పడానికి ఇంగ్లీష్లో మనం మే అనే మోడల్ వర్బ్ని వాడతాం, అంతే. ఫైన్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. జాయిన్
మై అంకుల్ పాలిటిక్స్ నెక్స్ట్ ఇయర్ విల్. జాయిన్ అంటే ఒక యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి అదొక వర్బ్. అంటే ఇక్కడ మనం మెయిన్ వర్బ్ పొజిషన్లో పెట్టేస్తాం. మై అంకుల్ సబ్జెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు లేదా ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా ఉండొచ్చు. ఓకే, ఆ క్లారిటీ లేదు కాబట్టి ఇంకొక వర్డ్ చూద్దాం. పాలిటిక్స్ కూడా అంతే. మనం సబ్జెక్ట్ పొజిషన్లో పెట్టి సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు లేదా ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా పెట్టచ్చు. ఈ నెక్స్ట్ ఇయర్ ఇందాకే చూసాంగా, ఇలాంటి నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ డే ఇలాంటివన్నీ కూడా మనం సెంటెన్స్ చివరన పెట్టేస్తాం. ఫైన్. విల్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్ అన్న విషయం మనకు తెలుసు. అక్కడ మోడాల్ వర్బ్స్లో ఈ విల్ అనేది మనం చూసాం. సో విల్ పొజిషన్ వచ్చేసరికి నెంబర్ 2. అంటే మన సెంటెన్స్ ఎలా ఉండబోతుందంటే ఈ నెంబర్ 2 అండ్ నెంబర్ 3 పొజిషన్ మనకు అర్థమైపోయింది. విల్ జాయిన్ ఎక్కడ? పాలిటిక్స్. సో ఇప్పుడు మనకి విల్ జాయిన్ పాలిటిక్స్. ఎలాగో నెక్స్ట్ ఇయర్ అనేది లాస్ట్లో ఉంచండి అని చెప్పానుగా. విల్ జాయిన్ పాలిటిక్స్ నెక్స్ట్ ఇయర్. ఫైన్. ఇక మిగిలింది ఏంటి? మై అంకుల్. సో మన సెంటెన్స్ని మై అంకుల్తో కనుక స్టార్ట్ చేస్తే మై అంకుల్ విల్ జాయిన్ పాలిటిక్స్ నెక్స్ట్ ఇయర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, జాయిన్ పక్కన ఇన్ అనే ప్రిపోజిషన్ రాలేదు. జాయిన్ పక్కన ఇన్ అనే ప్రిపోజిషన్ మీరు కూడా మాట్లాడేటప్పుడు లేదా రాసేటప్పుడు ఎక్కడ కూడా జాయిన్ పక్కన ఇన్ అనే ప్రిపోజిషన్ తీసుకోకండి. ఫైన్. సో మీకు వచ్చిన సెంటెన్స్ కూడా ఇదేనా? మై అంకుల్ విల్ జాయిన్ పాలిటిక్స్ నెక్స్ట్ ఇయర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మస్ట్ ఫాలో వి ద ట్రాఫిక్ రూల్స్. మస్ట్ అనేది కూడా మనం మోడాల్ వర్బ్స్లో చూసాం. అంటే అదొక హెల్పింగ్ వర్బ్. దాని పొజిషన్ నెంబర్ 2. ఫాలో సమ్ యాక్షన్ ఇండికేట్ చేస్తుంది. సో అంటే అది మనం మెయిన్ వర్బ్ పొజిషన్లో పెట్టేద్దాం. మస్ట్ ఫాలో ఈ రెండింటి పొజిషన్ ఫిక్స్ అయిపోయాం. వి గురించి ఇందాకే ఎక్స్ప్లెనేషన్ చూసాం. వి అనేది సబ్జెక్ట్ పొజిషన్లో ఉండేటువంటి ప్రొనౌన్. అది ఆబ్జెక్ట్ పొజిషన్లోకి వెళ్తే హస్గా మారుతుంది. అంటే మన సెంటెన్స్ అనేది ఖచ్చితంగా వీతోటే స్టార్ట్ కావాలి. వి మస్ట్ ఫాలో. ఇక మిగిలింది ద ట్రాఫిక్ రూల్స్. అంతేనా? రైట్. వి మస్ట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం వర్డ్ అరేంజ్మెంట్లో. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్కి చూసే ముందు ఇందాక సెంటెన్స్లో మస్ట్ అనే వర్డ్ వచ్చింది. మస్ట్ గురించి ఒక విషయం చెప్తాను. మీరు చాలా చోట్ల వింటారు, కేవలం మస్ట్ ఒకటే వాడరు, దానికి షుడ్ కలిపి వాడతారు. ఎలా అంటే ఒక టీచర్ స్టూడెంట్స్కి హోంవర్క్ ఇచ్చి ఒక డైలాగ్ చెప్తారు. పిల్లలు రేపు వచ్చేటప్పుడు అందరూ ఇచ్చిన హోంవర్క్ని మస్ట్ అండ్ షుడ్గా చేసుకొని రావాలి అని. దాంట్లో తప్పేముందండి అంటారేమో. ఉందండి, ఉంది. ఈ మస్ట్ అండ్ షుడ్ని కలిపి ఒకేసారి వాడకూడదు. ఎందుకంటే ఈ రెండు ఒకే ఫ్యామిలీకి సంబంధించినవి. ఈ రెండు కూడా మోడాల్ వర్బ్ అనే ఫ్యామిలీకి సంబంధించినవి. అంటే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన ఈ రెండు వర్డ్స్ మస్ట్ అండ్ షుడ్ కలిపేసి ఒకేసారి వాడకూడదు అని చెప్తున్నా. నిజానికి వీటి మీనింగ్స్ ఒకేలా ఉంటాయి, కేవలం లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ మాత్రమే వేరేగా ఉంటుంది. అర్థం కాలేదా? ఒక ఎగ్జాంపుల్లో కాదు ఒక చిన్న స్టోరీ టైప్లో చెప్తాను, వినండి. పిల్లలకి సమ్ ఫెస్టివల్ హాలిడేస్ ఇచ్చారు, ఒక 30 days ఇచ్చారు అనుకుందాం. టీచర్స్ ఊరుకోరుగా, ఖచ్చితంగా ఏదో హోంవర్క్ అయితే ఇస్తారు. ఇంకా హాలిడేస్ వచ్చాయంటే పిల్లలు ఎలా ఉంటారు తెలుసుగా మనకి. అల్లరి మామూలుగా ఉండదు అసలు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేస్తుంటే తన మైండ్లో మాస్టర్ గారు ఇచ్చినటువంటి హోంవర్క్ అనేది ఉంది, కానీ ఇంకా 30 days టైం ఉంది కాబట్టి సర్లే అనుకొని తనకు స్టేట్మెంట్ ఇస్తారు. బేటా యూ షుడ్ డూ యువర్ హోంవర్క్ నానా, యూ షుడ్ డూ యువర్ హోంవర్క్ నానా అని అంటారు. ఎందుకు? ఇంకా 30 days టైం ఉంది కాబట్టి. మరి పిల్లలు వింటారా? వింటే పర్లేదు, హ్యాపీనేగా. కానీ వినలేదు అనుకుందాం. అలా 30 days కాస్త 3 days లేదు 2 daysకి వచ్చాయి అనుకుందాం. ఇంకా 1 dayలో స్కూల్ ఉంది, చూస్తే హోంవర్క్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు, ఎలాంటి టోన్లో స్టేట్మెంట్ ఇస్తారు? హే, ఇంకా ఏంటి ఆటలు, యు మస్ట్ డూ యువర్ హోంవర్క్, యు మస్ట్ డూ యువర్ హోంవర్క్. స్టార్టింగ్ చెప్పిన సెంటెన్స్ ఏంటి? యూ షుడ్ డూ యువర్ హోంవర్క్. మరి ఇప్పుడు
టైం దగ్గరికి వచ్చాక చెప్పిన సెంటెన్స్ ఏంటి? యు మస్ట్ డూ యువర్ హోంవర్క్. అంటే మస్ట్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగర్ ఫీలింగ్స్ దాన్ షుడ్. షుడ్ అనేది మీడియం ఇంటెన్సిటీ, అంటే ఒక 60-70% ఇంటెన్సిటీని చూపిస్తుంది. ఇది సజెషన్స్ లాంటివి ఇవ్వడానికి పనికొస్తుంది. అదే మస్ట్ అనేది స్ట్రాంగర్ ఇంటెన్సిటీ, దాదాపు 90-100% ఇంటెన్సిటీని చూపిస్తుంది. ఇక తప్పదు చేయాల్సిందే అనే ఇండికేషన్ వస్తుంది మస్ట్. అంతేగాని అనడానికి బాగుంది కదా అని వీటిని కలిపేసి వాడితే వినడానికి బాగోదు. ఫైన్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్ట్రక్చర్ గుర్తుందిగా, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, హ్యాస్ మీ కాల్డ్ రాము. హిందీ ఫిల్మ్స్ వాచ్ మై ఫాదర్ డజంట్. ఆర్ ఫర్ వి ద మేనేజర్ వెయిటింగ్. ఈజ్ ఫర్ హస్ ద మేనేజర్ వెయిటింగ్. ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే, హ్యాజ్ అనేది మనకు ఒక హెల్పింగ్ వర్బ్ అని మనకు తెలుసు. మనం హ్యావ్ ఫామ్స్లో హ్యావ్, హ్యాజ్ అనేది అక్కడ చూసాం మనం. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అని. అంటే హ్యాజ్ని మన సెంటెన్స్లో సెకండ్ పొజిషన్లో ఉంచబోతున్నాం. ఫైన్. మీ గురించి కూడా మనకు తెలుసు. మీ అనేది ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ పొజిషన్లోనే ఉంటుంది. మీ అనేది సబ్జెక్ట్ పొజిషన్లో ఉంటే ఐగా మారుతుంది. సో ఐ అనేది సబ్జెక్ట్ పొజిషన్లో, మీ అనేది ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంటుంది. ఒక ఐడియా ఉంది మనకి. కాల్డ్ అంటే ఒక పనిని ఇండికేట్ చేస్తుందిగా, అంటే అదొక వర్బ్. అంటే మన సెంటెన్స్లో నెంబర్ 3 పొజిషన్లో ఉంటుంది. హ్యాస్ కాల్డ్ మీ. ఇక్కడ దా క్లారిటీ వచ్చింది. రాము అనే పేరు సబ్జెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు, లేదా ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా ఉండొచ్చు. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ పొజిషన్లో మీ ఉంది కాబట్టి రాముని సబ్జెక్ట్ పొజిషన్లో తీసుకుంటాం. మరి మన సెంటెన్స్ ఎలా ఉంటుంది? రాము హ్యాస్ కాల్డ్ మీ. అంతే. నెక్స్ట్, హిందీ ఫిల్మ్స్ వాచ్ మై ఫాదర్ డజంట్. హిందీ ఫిల్మ్స్ అనేది సబ్జెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు, లేదా ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా ఉండొచ్చు. ఇంకొక వర్డ్ చూద్దాం, వాచ్ అంటే ఖచ్చితంగా ఒక పనిని ఇండికేట్ చేస్తుంది, ఒక యాక్షన్ కనపడుతుంది. కాబట్టి మనం మెయిన్ వర్బ్ పొజిషన్లో వాచ్ని పెట్టేద్దాం. మై ఫాదర్ సబ్జెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు, లేదా ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా ఉండొచ్చు. ఈ డజంట్ అనే వర్డ్ని మనం బ్రేక్ చేస్తే డస్ నాట్. మనకి హెల్పింగ్ వర్బ్స్లో డూ ఫామ్స్లో డూ, డస్, డిడ్, డన్. డస్ అనే వర్డ్ మనం అక్కడ చూసాం. అంటే ఈ డజంట్ అనేది నెంబర్ 2 పొజిషన్లో తీసుకుంటాం. సో డజంట్ వాచ్. ఒకసారి హిందీ ఫిలిమ్స్ని లాస్ట్లో పెట్టేసినట్లయితే మై ఫాదర్ని సెంటెన్స్ స్టార్టింగ్లోకి తీసుకొస్తే మై ఫాదర్ డజంట్ వాచ్ వాట్ అని క్వశ్చన్ చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ హిందీ ఫిలిమ్స్. అంటే నేను మన భాషలో క్వశ్చన్ చేస్తున్నా సింపుల్గా. సో మై ఫాదర్ డజంట్ వాచ్ హిందీ ఫిల్మ్స్. ఇదేనా మీకు వచ్చినటువంటి సెంటెన్స్? ఫైన్. ఇంకొక ఎగ్జాంపుల్, ఆర్ ఫర్ వి ద మేనేజర్ వెయిటింగ్. ఆర్ అనేది బి ఫామ్స్లో చూసినటువంటి హెల్పింగ్ వర్బ్, అంటే దాని పొజిషన్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఆ క్లారిటీ మనకుంది. ఫర్ అనే దాని గురించి మనం మాట్లాడలేదు, చూద్దాం వాటి గురించి. నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎగ్జాంపుల్స్లో, ఆ క్లాసెస్లో ఇంకా క్లారిటీగా మనం అర్థం చేసుకుంటాం వీటిని. వి గురించి మనం ఇందాకే చూసాం ఎక్స్ప్లెనేషన్. అది కేవలం సబ్జెక్ట్ పొజిషన్లోనే ఉంటుంది. సో వి అనే దాంతో సెంటెన్స్ స్టార్ట్ అవుద్ది. వి పక్కనే ఆర్, ఆర్. ఫర్ని అరేంజ్ చేయట్లేదు, కాసేపు అలానే ఉంచుతా. ద మేనేజర్ సబ్జెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు, లేదా ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ పొజిషన్లో ఉండే ఛాన్స్ లేదు, ఎందుకంటే వి అనేది పొజిషన్ ఫిక్స్ అయిపోయింది. వి ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉండదు కాబట్టి సబ్జెక్ట్ పొజిషన్లోనే తీసుకుంటాం. అంటే ద మేనేజర్ని మనం ఆబ్జెక్ట్ పొజిషన్లో పెట్టేద్దాం. ఇక మిగిలింది వెయిటింగ్ అనేది ఒక యాక్షన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం మెయిన్ వర్బ్ పొజిషన్లో పెట్టేస్తాం. అంటే సెంటెన్స్ ఎలా ఉంటుంది? వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద మేనేజర్.
వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద మేనేజర్. అంతేనా? ఇదేనా మీకు వచ్చిన సెంటెన్స్? ఫైన్. ఇంకొక ఎగ్జాంపుల్, ఈజ్ ఫర్ హస్ ద మేనేజర్ వెయిటింగ్. ఈజ్ అనేది మనం హెల్పింగ్ వర్బ్ అని చూసాం. బీ ఫార్మ్స్లో ఈజ్ వచ్చింది, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, ఇలా మనకు అక్కడ చూసిన ఈజే ఇది. సో ఈజ్ అనేది మనం హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో పెట్టేస్తాం, సెకండ్ పొజిషన్లో ఉంచుతాం. ఫర్ గురించి చూద్దాం సెంటెన్స్లో. హజ్, హజ్ అనేది ఖచ్చితంగా సెంటెన్స్ చివరనే ఉండాలి. హజ్ అనేది ఖచ్చితంగా సెంటెన్స్ చివరనే ఉండాలి అని మనకు తెలుసు. సెంటెన్స్ స్టార్టింగ్లో ఉంటే అది వీగా ఉంటుంది, సెంటెన్స్ చివరన అయితేనేమో హజ్గా ఉంటుంది అనే విషయం మనకు ఒక క్లారిటీ ఉంది. సో హజ్ పొజిషన్ అనేది మనం ఫిక్స్ అయ్యాం. ది మేనేజర్ సెంటెన్స్ స్టార్టింగ్లో ఉండొచ్చు, సెంటెన్స్ చివరన కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ సెంటెన్స్ చివరన ఉండే ఛాన్స్ లేదు, అక్కడ హజ్ అనేది ఉంది కాబట్టి సెంటెన్స్ స్టార్టింగ్లోనే తీసుకుందాం. ద మేనేజర్ ఈజ్ హజ్ అనే పొజిషన్స్ ఫిక్స్ అయ్యాం. ఇక వెయిటింగ్ అంటే ఒక యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఈ వెయిటింగ్ అనేది యాక్షన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి అదొక మెయిన్ వర్బ్గా తీసుకుంటాం. ఇప్పుడు మన సెంటెన్స్ అనేది ఎలా ఉంటుంది? ద మేనేజర్తో స్టార్ట్ చేసిన సెంటెన్స్, ద మేనేజర్ హెల్పింగ్ వర్బ్ వచ్చేసరికి ఈజ్, మెయిన్ వర్బ్ వచ్చేసరికి వెయిటింగ్ ఫర్ హస్. ద మేనేజర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హస్. సో ఇది మీకు వచ్చిన సెంటెన్సెస్ కూడా ఇవేనా? రైట్. నెక్స్ట్, ఇక అసైన్మెంట్. ఈ అసైన్మెంట్ అనేది మనం చూపిస్తున్న స్ట్రక్చర్ ప్రకారమే, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ ప్రకారమే మీరు ఈ అసైన్మెంట్ అనేది చేయాలి. అవర్ స్టేట్, నెక్స్ట్ మంత్, విల్, ద ప్రైమ్ మినిస్టర్ విజిట్. మీరు వీటిని నీట్గా ఈ స్ట్రక్చర్ ప్రకారం అరేంజ్ చేసుకోండి. నెక్స్ట్, మే హర్ పేరెంట్స్ కన్విన్స్ షీ బై టుమారో. బై టుమారో హర్ పేరెంట్స్ కన్విన్స్ మే. ఇంకొక ఎగ్జాంపుల్, హ్యావ్ కాల్డ్ రాము ఐ. సెండ్ యూ బై యువర్ మొబైల్ కెన్ ఆల్ ద పేమెంట్స్. ఇంకొక ఎగ్జాంపుల్, ఆల్ ద అసైన్మెంట్స్ ఐ ఇన్ టైమ్ కంప్లీట్ కుడ్. మీరు వీటిని ఇప్పుడు మన క్లాస్లో ఎలా అయితే మనం ఒక్కొక్క వర్డ్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్ళామో అలాగే నీట్గా వీటిని చెక్ చేస్తూ సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసి ఆ సెంటెన్సెస్ని మన కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి. ఈ కామెంట్ బాక్స్లో ఆల్రెడీ ఎవరైనా మీ ఆన్సర్లే ప్లేస్ చేస్తే వాళ్ళ కామెంట్స్కి లైక్ కొట్టి మామా అనుకోకండి, మీ ఆన్సర్లు మీరే రాయండి. అండ్ ఇంకొక విషయం, ఒకవేళ ఎవరైనా ఆన్సర్ తప్పు రాస్తే దాన్ని మీరు కరెక్ట్ చేయకండి, దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత మాది. ఓకే, మీరు మాత్రం ఈ ఆన్సర్లన్నీ రాసి కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి. ఇంకో టాస్క్ అండి మీకు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక తెలుగు సెంటెన్స్ ఇస్తాను, చాలా పెద్ద తెలుగు సెంటెన్స్ ఇస్తాను. ఇక మీరు ఇది అరేంజ్ చేయగలిగారు అని అంటే ఇక మనకి ఈ వర్డ్ అరేంజ్మెంట్ అనే కాన్సెప్ట్కి డాట్ పెట్టేద్దాం. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ తెలుగు సెంటెన్స్ని మీరు వర్డ్ టు వర్డ్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకోండి. అలా వచ్చినటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ని నీట్గా ఒక స్ట్రక్చర్ వైజ్ మీరు నీట్గా ఒక ఆర్డర్లో పెట్టి ఆ స్ట్రక్చర్ని కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి. మీకు ఎలాంటి ఆర్డర్ తోటి మీరు అరేంజ్ చేస్తారో మీ సొంతంగా ట్రై చేసి ఎటువంటి ఆన్లైన్ హెల్ప్ కానీ ఫ్రెండ్స్ హెల్ప్ కానీ ఎటువంటి ఏ మీడియం హెల్ప్ తీసుకోకుండా మీ సొంతంగా ట్రై చేసి ఆ ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి. నేను మీ ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తాను. ఇంగ్లీష్ పైన పూర్తి క్లారిటీ ఇవ్వడమే మా లక్ష్యం. స్పీక్ ఈజీ, జాయిన్ as students, leave as experts. Thanks for watching. Please do subscribe and meet you in the next class.